అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ వీసా పౌరసత్వ విధానాలను మరింత కఠినతరం చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం వీసా వ్యవస్థలో మార్పులు చేయబోతుందని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ కొత్త అధ్యక్షుడు జోసెఫ్ చెబుతున్నారు. అమెరికా పౌరసత్వం కోసం నిర్వహించే పరీక్షలను మరింత క్లిష్టంగా మార్చాలనే యోచనలో ఉంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలు కఠినంగా లేవు, బట్టి పట్టి అప్పగించే సమాధానాల్లా ఉంటున్నాయి. యుఎస్ ఆర్థిక వ్యవస్థ కోసం H-1B వీసాను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశంపై ఇప్పుడు పునరాలోచన చేస్తూ ఉన్నట్టుగా చెబుతున్నారు. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే దీన్ని సంస్కరించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తర్వాత బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. నిపుణులైన విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన H-1B వీసాల జారీ ప్రక్రియను ట్రంప్ సర్కార్ సమూలంగా ప్రక్షాళన చేయబోతోంది. అమెరికా పౌరసత్వ పరీక్షలను అత్యంత కఠినతరం చేయబోతోంది. ఇకపై దేశీ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చే అమెరికా కంపెనీలను మాత్రమే పూర్తి స్థాయిలో ప్రోత్సహించబోతున్నారు. ఇక పలు అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను H-1B వీసాలపై రప్పించుకుని తక్కువ జీతాలకు నియమించుకుంటున్నాయి. దీంతో స్థానికులకు ఉపాధి కొరవడింది. దీనిపై అధికార రిపబ్లికన్ పార్టీ ప్రజా ప్రతినిధులు చాలా కాలంగా గగ్గోలు పెడుతున్నారు. ఈ ఆందోళనలకు ట్రంప్ సర్కార్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు చెక్ పెట్టబోతున్నాయి. అయితే వ్యాపార వర్గాలు కంపెనీలకు మాత్రం ఇది మింగుడు పడకపోవచ్చు. ఇక చాలా మంది విద్యార్థులు అమెరికాకు చదువు కోసం వెళ్లి అక్కడే చదువు పూర్తయ్యాక ఉద్యోగాలతో స్థిరపడొచ్చు అనుకున్న ఆలోచనలో ఉంటారు. వాళ్లకు యుఎస్ ఇమిగ్రేషన్ వ్యవస్థలో చేయబోతున్న మార్పులు షాక్ ఇవ్వబోతున్నాయి. అమెరికాలో గుర్తింపు ఉన్న యూనివర్సిటీస్, పరిశోధనా సంస్థలు ఇతర దేశాల గ్రాడ్యుయేట్స్ ను H-1B వీసా ప్రోగ్రాం కింద నియామకాలు చేసుకునే వెసులుబాటుంది. ఇక ట్రంప్ సర్కార్ కొత్త నిబంధనలతో ఈ అవకాశం మాత్రం ఉండదు. దీంతో H-1B వీసా వెసులుబాట్లు మరింత కఠినం కాబోతున్నాయి. ఇది అమెరికా విద్యా వ్యవస్థపైన తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. వేల మంది బయట దేశాల విద్యార్థులు ప్రస్తుతం అక్కడ చదువుకుంటున్న వారు కూడా అమెరికాను వీడే దిశగా ఆలోచించేలా ట్రంప్ నిర్ణయాలు ఉంటున్నాయని చెబుతున్నారు. అమెరికాలో లక్షల మంది ఇతర దేశాలకు చెందిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళంతా PhDలు, డాక్టరేట్స్ ను సంపాదించి అక్కడే అధ్యాపకులుగా ఇతర హై ప్రొఫైల్ ఉద్యోగాల్లో ఉంటున్నారు. F-1 వీసాపై అమెరికాకొచ్చి అక్కడే H-1B వీసాగా మార్చుకుని నైపుణ్యాలు సంపాదించి పెద్ద పెద్ద కంపెనీలో కొలువులు చేస్తూ ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఇమిగ్రేషన్ నిబంధనలతో వచ్చే మార్పుల కారణంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. H-1B వీసాల కోసం ఈ ఏడాదిలో దాదాపు 7,80,000 అప్లికేషన్లు కూడా వచ్చాయి.